క్షేత్రం అరుణాచలమే అరుణాచలమే. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం, అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం. నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం, నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం. కడుదయతోటి ముక్తి నొసగు భరణీ దీపం, భరణీ దీపం, భరణీ దీపం. నమశివాయ. తంటపాడు కాలగొట్టన వేయించేసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో 4వ సోమవారం ఇలా పూర్తయింది. మనకి ఈ 4 సోమవారాలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి సోమవారం దర్శనం చేసుకున్నారు. అలాగే మనకి అత్యంత పెద్ద కార్యక్రమం మన శివాలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా చేసే కార్యక్రమం మాస శివరాత్రి రోజున సుమారు ఒక 5-6 వేల మందికి అన్నదానం జరుగుతుంది. అదే రోజు ఉదయం పొద్దున 9 గంటల నుంచి విఘ్నేశ్వరుని పూజ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, అలాగే రుద్రహోమం, జ్యోతిర్లింగార్చన కార్యక్రమం సాయంత్రం 9 దాకా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. అలాగే రాత్రి 8 గంటల నుంచి బ్రహ్మాండమైన అన్న సమారాధన, బ్రాహ్మణ భోజనం స్వామివారికి ప్రతి సంవత్సరం మనం బ్రాహ్మణ భోజనం కార్తీక మాసం బ్రాహ్మణ భోజనం పెడితే మంచిదని ఈరోజు మనం పెడతాం. ఆ రోజు అందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గత 100 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవపేతంగా ఇక్కడ పరమడి తూర్పు నుంచి పరమడికి ద్వారం ఉండడం వల్ల ఇది కాశీ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన దీన్ని ఎదుర్కొంటా శ్మశానం వాటికి కూడా ఉంటుంది. దానివల్ల ఈ క్షేత్రాన్ని చాలా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా దైవానుష్యంగా ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్ని ఊళ్ళ నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు. అదే భాగంలో ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ 4 వారాలు కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రాతకాలం నుంచే అందరూ కూడా భక్తులు వచ్చి వాళ్ళు దీపారాధన చేసుకోవటం కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే 29వ తారీఖు శుక్రవారం రోజున మరి లక్షపత్రి పూజ కానీ రుద్రాభిషేకాలు కానీ అన్ని ఈ కార్యక్రమాలు కూడా అమ్మవారి కుంకుమ పూజ లక్షపతి కుంకుమ పూజ కానీ ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మరి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపను పొందాలని మరి సాయంత్రం సోదరులు చెప్పినట్టు మరి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మహాశివరాత్రి రోజున భోజనాలు పెట్టడం ఆనవాయితీ మా శివాలయంలో. అదేవిధంగా ఆ రోజు దగ్గర 6-7 వేల మందికి ఆ సాయంత్రం బ్రాహ్మణులతో తయారు చేయించి ప్రత్యేకించి భోజనాలు కూడా పెడతాం. దానికి కూడా అందరూ కూడా వచ్చి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతూ ఆ వచ్చిన వారికి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఈ రామలింగేశ్వర స్వామి వ్యవసాయపరంగా ఉన్నవారు వ్యవసాయ పాడి పంటలు సమృద్ధిగా వెళ్ళాలని మరి వ్యాపారపరంగా ఉన్న వాళ్ళని కూడా అందరిని కూడా ఆ చల్లగా రామలింగేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హిమగిరిని వీడి శివుడు ఇలన వెలసెరా, మన చల్లనైన మనసులలో కొలువు వీరేరా. జంగముడై జగతి అంత తిరుగుచుండురా, మన భక్తి అనే భిక్షణ తడు కోరుచుండురా.
శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోరా శతకోటి కోర్కెలను తీర్చుతాడురా ఈ పురమునందు ఊరేగి మురిసిపోరా భోళా శంకరుని మనసు వెన్నరా భోళా శంకరుని మనసు వెన్నరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా తన వెన్నెలంటి చూపుతాక ఎంత హాయిరా మహామహాదీపం అది మహిమాన్విత దీపం భూమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం మహామహాదీపం అది మహిమాన్విత దీపం భూమాదేవి నుదుటనందు కుంకుమే ఆ దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం పున్నమిలో వెలుగులలో ఆడుదాములే ఎద పరవశింప ఎలుగెత్తి పాడుదాములే సోనాద్రి గిరిచెంత కూడుదాములే పదములకు మ్రొక్కి మనము వేడుదాములే పాపము హరించులే కార్తీక దీపం అది దీపం కాదు ఈశ్వరుని మూడో నేత్రం పాపము హరించులే కార్తీక దీపం అది దీపం కాదు ఈశ్వరుని మూడో నేత్రం జీవితాన తొలి మజిలి పూర్తి అవునులే జీవితాన తొలి మజిలి పూర్తి అవునులే ఇటాడు గిడగా మలి మజిలి మొదలు అవునులే ఇటాడు గిడగా మలి మజిలి మొదలు అవునులే విఠలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం సప్త ఋషులు పూజించే పరమ పుణ్య దీపం విఠలాక్షుని రూపం ఈ అరుణారుణ దీపం సప్త ఋషులు పూజించే పరమ పుణ్య దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం చిరుగాలే సంకీర్తన చేయుచుండగా సెలయేటి గలగలలే తాళమయ్యేరా శుకపికముల మధురనాదం మంత్రమవ్వగా మల్లె తీరె మక్కువతో నాట్యమాడేరా కార్తీక మాసమొస్తే పండుగేనురా లక్షలాది ప్రజల కనులు జ్యోతులయ్యేరా కార్తీక మాసమొస్తే పండుగేనురా లక్షలాది ప్రజల కనులు జ్యోతులయ్యేరా జ్యోతులన్నీ కలిసి వెలగ మహాదీపమే జ్యోతులన్నీ కలిసి వెలగ మహాదీపమే ఆ దీపమేర భరతవనికి ఖ్యాతి తెచ్చెరా ఆ దీపమేర భరతవనికి ఖ్యాతి తెచ్చెరా శివుని ప్రణవనాదం
క్షేత్రం ఇచటనున్న శిలలైనా పలుకుచుండు వేదం శివుని ప్రణవనాదం ప్రతిధ్వనించు క్షేత్రం ఇచటనున్న శిలలైనా పలుకుచుండు వేదం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం అరుణగిరిన వెలిగె చూడు కార్తీక దీపం అది మనసు నిండ వెలుగు నింపు ఆనంద దీపం నిశ్చయంగా శుభములనే ఒసగును దీపం నిశ్చయంగా శుభముల